కుంభరాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని చివరార్ధ సంచార స్థితిగా ఉన్నప్పుడు రాశిలోనే చతుర్గ్రహ సంచార స్థితితో ప్రారంభమయ్యి అష్టమి తిథి యందుకు పంచమ గ్రహ సంచార స్థితిలో ఉన్నప్పుడు దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. ఎన్నడూ లేనటువంటి విధంగా రాశిలోని ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు, కళత్రతకారకుడు శుక్రుడు, వాస్తు నరదృష్టికారకుడైనటువంటి రాహు సంచార స్థితి ఉండడం వలన ఇలాంటి కాల సమయంలోనికి మీకు ఇది చాలా పరీక్షా కాలము. ఓపిక, సత్ప్రవర్తన, న్యాయము, ధర్మము. వీలైతే ఈ అమావాస్య తిథి యందున, అష్టమి తిథి యందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు, అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తీసుకోవద్దు. కోర్టు సమస్యలు వెంటాడే పరిస్థితి ఉంటుంది. శత్రువులతో సమస్యలు పొంచి ఉన్నాయి. రుణ సమస్య, రోగ సమస్యలు కూడా చాలా అధికంగా ఉంటున్నాయని చెప్పి కూడా గమనించగలగాలి. కనుక తృతీయంలో శని భగవానుని సంచార స్థితి, 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వీరికి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. అంటే ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటే, మీరు ఆనందంగా ఉంటే ప్రపంచమంతంగా ఆనందంగా ఉంటారు, మీరు బాధగా ఉంటే ప్రపంచమంతా బాధగా ఉంటుంది. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, లేకుంటే మీ దగ్గర డబ్బులు లేకపోతే ఎవరి దగ్గర డబ్బులు లేవనే భావన కలుగుతూ ఉంటుంది. ఎందుకనగా ఇప్పటికే గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేని కారణం చేత మీరు సతమతం అవుతున్నారు. కనుక ఎలక్ట్రికల్ వస్తువులకు, వాహనాలకు, పోలీస్ చలానాలకు మీరు చాలా దూరంగా ఉండి తీరాలి. లేకపోతే కోర్టు సమస్యలు, పోలీస్ సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కనుక శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనం, కాళభైరవ కూష్మాండ దీపం, కాకులకు ఆహారం, బ్రాహ్మణుడికి దానము చేయడం వలన గ్రహదోషం తొలగి గ్రహ ఐశ్వర్యాన్ని పొందగలరు అని చెప్పి గమనించగలగాలి.